మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఓజో అగ్రికేర్ పరిశ్రమల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం అయితే జరిగింది, ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఉటావుటిన ఇక్కడికి ఫైర్ అలాగే కంపెనీ వాళ్ళు కూడా దగ్గరుండి కూడా అంటే షార్ట్ సర్క్యూట్ జరగగానే వెంబడే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని వల్ల అగ్నిమాపక సిబ్బంది కూడా రావడం జరిగింది. ఇక్కడ భారీ ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇక్కడ పెస్టిసైడ్స్ సంబంధించి ప్రొడక్షన్ తయారు చేస్తుంటారట. దీనికి సంబంధించి ఎక్కువ ప్రొడక్షన్ ఇక్కడ ఉండే నిల్వ చేశారు. అది కూడా పాడైనటువంటి పరిస్థితి. నిజంగా ఎటు చూసినా కూడా చూస్తున్నాం, మనము ఈ దృశ్యాలు చూస్తున్నాం. రాత్రి నుంచి కూడా మంటలు అయితే వ్యాపించాయి, మంటలైతే పోయాయి కానీ పొగలైతే వస్తున్నాయి. విపరీతమైనటువంటి డస్ట్ తో కూడిన పొగలైతే వ్యాపిస్తున్నటువంటి సందర్భము. ఇక్కడ చూస్తే మాత్రం కొంచెం పరిస్థితి అయితే కొంచెం దారుణంగా ఉంది. ఎందుకంటే భారీ ఆస్తి నష్టం జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా రాత్రి 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మంటలు వస్తున్నాయి, పొగలు వస్తూనే ఉన్నాయి. మంటలు అయితే ఆరిపోయినటువంటి పరిస్థితి. వాస్తవంగా అయితే ప్రాణ నష్టం జరగకపోయినా నిజంగా కంపెనీ వాళ్ళని ఒక విధంగా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవరిని కూడా అందరినీ అప్రమత్తం చేశారు. అందరు కూడా రాత్రి సమయంలో కూడా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ వీటిని వాళ్ళ యొక్క సామాగ్రి మాత్రం కాపాడలేకపోయారు. ఎందుకంటే చాలా విలువైనతో కూడుకున్నటువంటి సామాగ్రి అని చెప్పొచ్చు. ప్రతిది కూడా చాలా విలువైనదట, ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా విలువైనదని చెప్తున్నారు. నిజంగా అన్ని కూడా డంపు చేశాము. ఇక రేపు ఎల్లుండో షిఫ్ట్ చేసే టైం, ఎందుకంటే ఇదంతా కూడా సీజనింగ్ కాబట్టి ఈ సీజన్ లో ఇక రేపు ఎల్లుండో షిఫ్ట్ చేసే టైంలో ఇది జరగడం అయితే మాకు చాలా బాధ కలుగుతుందని చెప్పి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ వాళ్ళైతే రాత్రి నుంచి కూడా ఏం మాట్లాడాలో స్థితిలో అయితే ఉన్నారు. ఎందుకంటే ఒకేసారి ఇలాంటి సిచ్యువేషన్ చూసే వారికి కూడా ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది. నిజంగా అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేసి నిజంగా ఇక్కడ అయితే ఏమాత్రం అంటే ఆస్తి నష్టం అయితే జరిగింది, ఎటువంటి ఇంకా మిగతా నష్టాలు అయితే జరగకుండా అయితే చేశారు. మనతో మాట్లాడడానికి కంపెనీ యాజమాన్యం ఉంది. నిజంగా వాళ్ళైతే మాట్లాడే స్థితిలో ఉన్నారు, ఎందుకంటే చాలా బాధతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది కంపెనీ, అసలు ఏం జరిగింది సార్, ఏమైంది? ఇది 2013లో ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ అని మేము ఒక 4 కలిసి కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. దగ్గరగా బయట మార్కెట్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు 400 మంది పై చిలుకు పనిచేస్తూ ఉంటారు. 9 రాష్ట్రాలలో దీని బిజినెస్ ఉంది. చాలా మార్కెట్ లో మంచి పేరున్న కంపెనీ. ఎందుకంటే మేము చదువుకుంది కూడా వ్యవసాయ విద్య చదువుకున్నాము యూనివర్సిటీలో, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో. చాలా గొప్ప కంపెనీగా తయారు చేసినాం. చాలా చిన్న స్థాయి నుంచి మేము ఒకప్పుడు ఒక ఉద్యోగాలు చేసే వాళ్ళం, బయటకు వచ్చి ఒక 10 లక్షలు 20 లక్షలు స్టార్ట్ చేసిన ఈ వ్యాపారం ఈ 10 సంవత్సరాల్లో దగ్గర ఈరోజు ఒక 400 మంది పై చిలుకు మా సంస్థలో పనిచేసే విధంగా తయారు చేసి తీర్చిదిద్దినాం. అనుకోని పక్షంలో నిన్న దురదృష్టవశాత్తు 1:40 షార్ట్ సర్క్యూట్ జరగడం జరిగింది. ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇక్కడ పనిచేసే వర్కర్స్కి ఏదైనా ప్రమాదం జరిగినప్పటికీ భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఎందుకంటే ఇది వర్షాలు పడే సీజన్, జూన్ జూలై ఆగస్ట్ అంటే రైతులకి మందులు ఎరువులు ఇవన్నీ వెళ్ళే టైం అనమాట. చాలా ప్రొడక్షన్ చేయడం జరిగింది, చాలా మెటీరియల్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది, చాలా మిషనరీ ఉంది, ప్యాకింగ్ మిషనరీ ఇవన్నీ చాలా దగ్గర 30 నుంచి 40 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అంటే షార్ట్ సర్క్యూట్ జరగానే మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్? యాక్చువల్ నేను కూడా ఇక్కడే ఉన్నాను. నేను ఈ కంపెనీ ఓనర్ అయినా కూడా నేను 24 hours ఈడనే ఉంటాను. ఇక్కడ ఉండి మొత్తం చూస్తూ ఉంటాను ప్రొడక్షన్. సీజన్ టైం కాబట్టి చూస్తూ ఉంటాము. 1:40 ఆ టైంలో నేను ఆ పైన రూమ్ లో ఉంటా, కింద రూమ్ లో వర్కర్స్ వాళ్ళు ఉంటారు. చూసేసరికి అక్కడ ఏదో మంటలాగా వాళ్ళకి అద్దంలో కనబడేసరికి ఏదో కార్ వచ్చింది అనుకుని బయటకు వచ్చేసరికి లోన మంట వచ్చింది. నేను కూడా కింది రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇంకా అది మనం కంట్రోల్ చేయలేని విధంగా ఒకటేసారి వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా పిల్లలందరినీ తీసుకొని బయటికి పోవడం జరిగింది. అప్పుడు 100 కాల్ చేసినాం. పోలీసు వాళ్ళు వెంటనే స్పందించారు. మన చోటుపల్లి సిఐ గారు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ గారు కానీ, వాళ్ళంతా అక్కడ అజోల్లా కంపెనీ నుంచి కానీ, దివీస్ నుంచి కానీ వీళ్ళంతా ఇతర కంపెనీ నుంచి కూడా సపోర్ట్ చేసి ఫైర్ ఇంజిన్, మా మిత్రులు ఇక్కడ పక్కన కంపెనీలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు. అంటే మొత్తానికి ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తి నష్టం ఎంతవరకు జరగవచ్చు అంటే? ప్రాణ నష్టం అనేది ఏం లేదు, 0. ఆస్తి నష్టం 30 నుంచి 40 కోట్లు పై చిలుకు ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ ఇందులో పనికి రాకుండా అయిపోయింది? పనికిరాదు, ఇంకా పనికిరాదు. ఇంకోటి మళ్ళీ మాకు ఒక 10 days పడుతుంది, మళ్ళీ మేము రెక్టిఫై బయట చేసి. సార్ మీరు చెప్పండి, అసలు ఏం తయారైతే అసలు ఏం లేదు దీనిలోన
అగ్రికల్చర్ సంబంధించింది. ఇప్పుడు రైతుకు సంబంధించిన ఫర్టిలైజర్స్ కానీ, మైక్రో న్యూట్రియంట్స్, వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్, దాని తర్వాత బయోస్టిమ్యులెంట్స్, దాని తర్వాత పెస్టిసైడ్స్, బయోపెస్టిసైడ్స్ ఇవన్నీ ఇక్కడ తయారు చేస్తాం అనమాట. ఇప్పుడు నిజంగా అంటే ఎంత ఆస్తి నష్టం జరగవచ్చు మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవడం 35 నుంచి 40 మధ్యలో ఉంటుందండి ఆస్తి నష్టము. ఎందుకంటే టెక్నికల్ మెటీరియల్ అయితే మేము వాడతామో ఆ టెక్నికల్ మెటీరియల్ కూడా స్టాక్ తెప్పించుకొని ఉంచుకున్నాము. దాని తర్వాత ప్యాకింగ్ మెటీరియల్, కార్డ్బోర్డ్ బాక్సెస్, దాని తర్వాత అల్యూమినియం ఫాయిల్స్, బాటిల్స్ తెప్పించుకున్నవి. దేన్ని కాపాడలేకపోయారా సార్? దేన్ని లేదండి, దేన్ని కాపాడలేకపోయాము. ఇంకా భారీ ఎత్తులో ఇవి కంబస్టబుల్ మెటీరియల్ కదా, కార్డ్బోర్డ్ బాక్సెస్ అనుకున్నా మరి కంబస్టబుల్ కాబట్టి అసలు మనం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు అక్కడ. సేఫ్టీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్ని ఉన్నాయి, ఎవ్రీథింగ్. మనం ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదు అప్పుడు, అందులో లోపలికి పోవడానికి ఛాన్స్ లేదు, వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు మరి మామూలు ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందా సార్? ఇన్సూరెన్స్ ఉంది, బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఎందుకంటే మాది కెనరా బ్యాంక్, మా బ్యాంకర్ అనమాట. సో వాళ్ళ మనుషులు కూడా మాట్లాడారు, వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ అవన్నీ అడిగారు, పెట్టాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎట్లా అంచనా వేస్తారు సార్ వాళ్ళు? అంచనా ఎలా వేస్తారు? అంచనా ఇప్పుడు వాళ్ళకి ఎవ్రీ టైం మేము మామూలుగా రిపోర్ట్ సబ్మిట్ చేయడం కానీ, దాని తర్వాత మాకున్న బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎవ్రీథింగ్ ఉంటుందండి పేపర్ మీద. దాని అంచనా ఈజీగా వేయచ్చు, ప్రాబ్లం లేదు. దాని తర్వాత మాకు వచ్చిన రిటర్న్ స్టాక్, 5 సంవత్సరాల నుంచి వచ్చిన స్టాక్, ఇవన్నీ మళ్ళీ రీఫర్బిష్ చేసి మళ్ళీ పంపిస్తుంటాం అనమాట, ఒకసారి టెస్ట్ వ్యాలిడేట్ చేసుకుని. సో అవన్నీ మా దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్స్. నిజంగా వీళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వీరి యొక్క అంటే వారి యొక్క లక్ష్యం ఏంటంటే ఈ చదువుకున్నటువంటి చదువుకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక కంపెనీ చిన్నగా 10 సంవత్సరాల క్రితం మొదలు పెట్టినటువంటి వీరు అంచెలంచెలుగా దీన్ని కంపెనీ విస్తరింపజేశారు, కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేశారు. కానీ నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన, ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం అని చెప్పి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కష్టించి పని చేసి మేము ఇక్కడ ఉన్నాం, 24 hours ఇక్కడే వర్క్ చేస్తాము, ఇక్కడే పని చేస్తాము, మాకు అగ్రి మీద అంతా కూడా అవగాహన ఉంది, అయినప్పటికీ మేము ఏం చేయలేకపోయినాము. కేవలం ఒక షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంత పెద్ద డ్యామేజ్ జరగడం, ఇంత పెద్ద నష్టం జరగడం అయితే మమ్మల్ని కలించి వేసిందని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. నిజంగా మరి ప్రభుత్వం అయితే ఆదుకోవాలి మరి అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, తోతిగూడ.